మిస్టర్ మనోజ్ మీరు స్టేట్మెంట్లు ఇస్తారా, దాడులు కూడా చేస్తారా మీ ఫ్యామిలీ జర్నలిస్టుల పైన? మీరే తెలియదు జరిగింది కదా మీ కెమెరా మ్యాన్ లేదు కిందకి న్యాయం వైపు ఉంటారు, సిస్టమ్ న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాటించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. పెడతాను కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. మీరు 5:30కి ప్రెస్ మీట్ అన్నారు, ఉంటుందా ఈ రోజు ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సాయంత్రం ప్రెస్ మీట్ అన్నారు. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి, ఇది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచారన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. అది కూడా తెలుసండి, మనం జరగలేదు. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్కి ముందుకు రావడమా, రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తే అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మనోజ్ ఫ్యామిలీ మీ డాడీ కొట్టిన దెబ్బలకు జర్నలిస్టులు హాస్పిటల్లో ఉన్నారు, దానిపైన నీ వివరణ ఏం చెప్పండి. మీ వివరణ చెప్పండి. మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరా. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంటర్వ్యూ దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు